బలగం సూపర్ హిట్ అవడంతో డైరెక్టర్ వేణు చేసే నెక్స్ట్ సినిమాపై అయితే సూపర్ బజ్ అయితే క్రియేట్ అయిపోయింది. ఎల్లమ్మ టైటిల్ తో మరో కొత్త కథ, అది కూడా మరోసారి రూటెడ్ స్టోరీతో వస్తున్నాడు వేణు. దిల్ రాజు బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా వస్తుందని అయితే అందరికీ తెలుసు. ఇక నితిన్ తమ్ముడు రిలీజ్ అవ్వడమే ఆలస్యం. ఇక పూర్తి స్థాయిలో ఎల్లమ్మకు డేట్స్ ఇచ్చేలా షెడ్యూల్ అయితే ఫిక్స్ చేసుకున్నారు. ఇక ఎల్లమ్మ సినిమా కాస్టింగ్ విషయంలో కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వెళ్తున్నారని అర్థమవుతుంది. సినిమాలోని ఫీమేల్ లీడ్ గా కీర్తి సురేష్ ఫైనల్ అయినట్టు టాక్, కానీ చిత్ర యూనిట్ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. ఈ సినిమా కోసం కీర్తి సురేష్ బల్క్ డేట్స్ కూడా బుక్ చేసుకున్నారని అయితే అర్థమవుతుంది. ఇక త్వరలో సెట్స్ మీద కూడా వెళ్ళనున్న ఎల్లమ్మ సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. సినిమాలో చాలా గూస్ బంప్ సీన్స్ అంతే ప్లాన్ చేశారట మన వేణు. ముఖ్యంగా ఎల్లమ్మ సినిమాలో కీర్తి సురేష్ అమ్మవారిగా పూనకంతో ఊగిపోయే సీన్ మాత్రం వేరే లెవెల్ అని అంటున్నారు. మరి ఆ సీన్ ని వేణు చాలా బాగా రాసుకున్నాడని, తప్పకుండా ఈ సీన్ వచ్చినప్పుడు ఆడియన్స్ కూడా పూనకాలు వస్తాయని అంటున్నారు. అంతేకాదండోయ్, ఈ సినిమా పర్ఫార్మెన్స్ తో కీర్తి సురేష్ మరోసారి నేషనల్ అవార్డు వచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదని చెప్తున్నారు. ఇక ఆల్రెడీ మహానటితో కీర్తి సురేష్ నేషనల్ అవార్డు అయితే దక్కించుకుంది. మరోసారి ఎల్లమ్మతో ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ చేస్తుందని అంటున్నారు. బలగం తర్వాత మరో అద్భుతమైన కథతో మరోసారి డైరెక్టర్ గా తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నాడు వేణు. త్వరలోనే షూటింగ్ కూడా మొదలు పెట్టనున్న ఈ మూవీని 2026 సెకండ్ హాఫ్ రిలీజ్ ప్లానింగ్ లో అయితే ఉన్నారని తెలుస్తోంది. ఇక నితిన్ కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలిచేలా దీన్ని తీర్చిదిద్దబోతున్నారట. ఇక నితిన్ తమ్ముడు సినిమా కూడా దిల్ రాజే నిర్మించారు. తమ్ముడితో హిట్ కొట్టి ఎల్లమ్మతో ఆ హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నారు. ఇక భారీ టార్గెట్ తో వస్తున్న ఎల్లమ్మ మిగతా విషయాలు త్వరలోనే వస్తాయి.